వెరీ మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్ లాంగ్వేజ్ స్కిల్స్లో మనము LSRW అనే లాంగ్వేజ్ని మనం తీసుకుంటే కనుక దాంట్లో LSRW మనం ఎప్పుడైనా కానీ స్కిల్ అనే లాంగ్వేజ్ అనేది స్కిల్ అనమాట. ఎందుకంటే అది మనం ఇంకా నేర్చుకుంటూ ఉంటున్నాం. అంతేగాక అది లాంగ్వేజ్ స్కిల్ అనేది ఎలా ఇంప్రూవ్ అవుతుందంటే దాంట్లో మోస్ట్ ఇంపార్టెంట్ 2 ప్రాక్టీస్ అండ్ హ్యాబిట్. ఈ ప్రాక్టీస్ హ్యాబిట్ వల్ల మాత్రమే మనకి లాంగ్వేజ్ అనేది ఇంప్రూవ్మెంట్ అవుతుందన్నమాట. అప్పుడు మనకి LSRW తీసుకుంటే దాంట్లో LRSW అంటే బేసి సంఖ్య మరియు సరి సంఖ్యను డివైడ్ చేసుకోవాలన్నమాట. అప్పుడు లిజనింగ్ రీడింగ్ అవుతుంది. ఇంకొకటి స్పీకింగ్ రైటింగ్ అవుతుంది. లిజనింగ్ రీడింగ్ అంటే ఏంటి? లిజనింగ్ అంటే ఏమి? వినడం అనమాట. రీడింగ్ అంటే ఏమి? మనకు చదువుతూ ఉన్నాం అంటే మనం ఎందుకు చదువుతున్నాం? నేర్చుకోవడానికి చదువుతున్నాం, మనం నేర్చుకోవడానికి వింటూ ఉన్నాం. ఇంకా నెక్స్ట్ వన్ వచ్చేదానికి స్పీకింగ్ రైటింగ్. స్పీకింగ్ అంటే ఏమి? మనకి ఏదైనా లాంగ్వేజ్ తెలిస్తేనే కదా మాట్లాడతాం, దాన్ని స్పీకింగ్ అంటారు. నీకు ఏదైనా తెలిస్తేనే రాయగలుగుతాం కాబట్టి దాన్ని రైటింగ్ అని అంటారు. ఈ విధంగా ఇంకా లిజనింగ్ రీడింగ్ తీసుకున్నట్లయితే ఇన్పుట్ అంటే ఇంకా నేర్చుకుంటూ ఉంటాం. ఇది అవుట్పుట్ నేర్చేసుకున్నాం కాబట్టి. ఇది ప్యాసివ్ అయితే ఇది యాక్టివ్ అవుతుంది అనమాట. ఇది ఇంటర్ప్రిటేటివ్ అయితే ఇది ఎక్స్ప్రెసివ్. ఇది రిసెప్టివ్, ఇది ప్రొడక్టివ్. ఇది కాంప్రిహెన్షన్, డిసోర్స్ అనమాట. అంటే ఇక్కడ గ్రహిస్తూ ఉన్నామా మనం ఇంకా, కాబట్టి దాన్ని డీకోడ్గా తీసుకోవచ్చు. ఇక్కడ వచ్చి స్పీకింగ్ రైటింగ్ అనేది మనము ఇంకా ఉత్పత్తి చేస్తాం అంటే నేర్చుకున్నాం, అలా నేర్చుకున్న దాన్ని మనం అప్లై చేస్తున్నాం కాబట్టి ఎన్కోడింగ్ అవుతుంది. ఈ విధంగా మనము LSWని గుర్తుపెట్టుకోవచ్చు. ఇంకా నెక్స్ట్ వన్ వచ్చేసి మామూలుగా LSRW లైన్గానే తీసుకోవచ్చు. దీన్ని LSని ఒక సైడ్, RWని ఒక సైడ్. LS అంటే ఏమిటి మనకి ఇక్కడ? దానికి స్పోకెన్, మళ్ళీ ఓరల్, మళ్ళీ ఆడియో, లింగ్వల్, మళ్ళీ డిజోర్స్. ఈ విధంగా మనం దీన్ని తీసుకోవచ్చు. ఇంకా RW అయితే ఏంటి? సైకో మోటారు, గ్రాఫిక్ మోటార్, పెన్ను పేపర్తో వీటికి అవసరం అనమాట. ఇవన్నీ కూడా దీనికి సంబంధించి RWకి సంబంధించిన. ఇట్లా LS ఇది RW, ఇది పెన్ పేపర్తో సంబంధించి, ఇది వచ్చి స్పోకెన్, ఓరల్, ఆడియో, ఇవన్నీ దీని కిందకి వస్తాయన్నమాట. ఈ విధంగా చాలా ఇంపార్టెంట్. ఇది ఒకసారి ఇది ఇచ్చి దీన్ని అడుగుతారు. అందుకే మనం ఈ ఒక్కటి గుర్తుపెట్టుకున్నా దీనికి ఆపోజిట్ ఇది గుర్తుపెట్టుకోవచ్చు. ఈ విధంగా ఈ LSRWని ఇంప్రూవ్ చేసినది ఎవరంటే హార్లాండ్ అండ్ ఈ పాలిమర్. ఈ విధంగా మనం గుర్తుపెట్టుకోవచ్చు. ఒక 2-3 టైమ్స్ బాగా విని ప్రాక్టీస్ చేసేస్తే మనం మర్చిపోమన్నమాట ఎప్పటికీ. ఇంకొకటి అడుగుతారు LSRW ఏదైనా ఇచ్చి అది ఏ దాని కింద స్కిల్ అని గుర్తుపెట్టుకోవాలి మనం. ఓకేనా?